నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న వేళ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించేలా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సింగిల్ బ్రాండ్ రిటైల్ వ్యాపారం, నిర్మాణ రంగంలో ఆటోమేటిక్ రూట్లో 100%, విమానయాన రంగంలో 49% ఎఫ్డీఏలకు కేంద్రం అనుమతించింది. విదేశీ నిధులు పొందే కంపెనీలతో సంబంధం ఉన్న ఆడిట్ సంస్థల్లోనూ పెట్టుబడులకు అవకాశం కల్పించింది. ప్రైమరీ మార్కెట్ ద్వారా పవర్ ఎక్స్చేంజ్లో పెట్టుబడులు పెట్టడానికి అనుమతించింది. 2016లో చేసిన ఎఫ్డీఐల సంస్కరణలకు అదనంగా ఇప్పుడు ఈ నిర్ణయాలను కేంద్రం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎఫ్డీఐ తాజా ప్రతిపాదనలు దేశ ఆర్థిక వృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొన్న ప్రముఖులు కె కృష్ణసాగర్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, ఆర్థిక విశ్లేషకులు; వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండీ, ఆర్థిక విశ్లేషకులు; లంకా దినకర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆర్థిక విశ్లేషకులు. కృష్ణసాగరరావు గారు, నిర్మాణ, వాణిజ్య, విమానయాన వంటి కీలక రంగాల్లో ఎఫ్డీఐలను అనుమతించడంతో ఇక దేశంలో సంస్కరణలు వేగం అందుకున్నట్లేనా? భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మొదటి రోజు నుంచి కూడా సంస్కరణలు అన్నవి ఒక విజన్గా పెట్టుకుని ముందుకు పోతున్నాం. అంటే వారి ఎజెండానే, గవర్నెన్స్ ఎజెండానే రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇండియా అన్నది వారి గవర్నెన్స్ ఎజెండా. ఆ ఎజెండా 2016లో ఒక సరళీకృతమైన ఎఫ్డీఐ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ప్రత్యక్ష పెట్టుబడులు విదేశాల నుంచి రావాలి, మనకి ఇన్వెస్ట్మెంట్ని క్యాపిటల్ పూల్లోకి తీసుకురావాలి అనే ఒక సదుద్దేశంతో చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 2018లో కూడా మనకి స్పెషల్గా నిన్న ఒక మంత్రివర్గ భేటీ స్పెషల్గా జరిగింది. దానిలో 100% ఆటోమేటిక్ రూట్లో సింగిల్ బ్రాండ్ రీటైల్కి ఇన్వెస్ట్మెంట్స్ని ఓపెన్ చేస్తూ, సరళీకృతం చేస్తూ ఎఫ్డీఐస్కి, అట్లనే తర్వాత నిర్మాణ రంగంలో కూడా, కన్స్ట్రక్షన్ సెక్టర్లో కూడా 100% ఎఫ్డీఐని అలౌ చేయడం జరుగుతూ ఉంది. అయితే 49% మాత్రమే, అది కూడా అప్రూవల్ రూట్లో ఎయిర్ ఇండియాకి వారికి కావాల్సిన క్యాపిటల్ని తీసుకొచ్చే విధంగా ఎఫ్డీఐని అలౌ చేస్తూ, మెడికల్ డివైజెస్ని ఆ డెఫినేషన్ని మార్చుతూ మెడికల్ డివైజెస్ ఏరియాలో కూడా ఈ 49%ని తీసుకొచ్చే విధంగా సరళీకృతం చేయడం జరిగింది. ఆడిట్ ఫర్మ్స్ ఏవైతే ఇంటర్నేషనల్ ఆడిట్ ఫర్మ్స్ ఉన్నాయో వాటిలో కూడా మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఓపెన్ చేస్తూ దాన్ని కూడా ఆ మార్గం కూడా సులభం చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా కూడా భారత ప్రభుత్వం ఒక సరళీకృత ఆర్థిక విధానాన్ని ఒక రెండవ అంచెలో, సెకండ్ సెగ్మెంట్లో మళ్ళీ ఓపెన్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు బయట నుంచి తీసుకొని వచ్చి జాబ్ క్రియేషన్ కానీ, వెల్త్ క్రియేషన్ కానీ, ఎకానమీకి బూస్ట్ ఇవ్వడానికి కానీ ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. వెన్ ఇట్ కమ్స్ టు ఎయిర్ ఇండియాకి వస్తే అది నష్టాల్లో కూరుకుపోయి చాలా పెద్ద ఎత్తున అప్పుల్లో కూడా ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా బయటికి బెయిల్అవుట్ చేయాలనే దానిలో గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకుండా బయట నుంచి దానికి క్యాపిటల్ని తీసుకొచ్చే ఒక ప్రక్రియని గవర్నమెంట్ చూడడం జరుగుతుంది. అయితే అది ఆటోమేటిక్ రూట్గా కాకుండా అప్రూవల్ రూట్లో తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి వివిధ శాఖలు అయితే ఉన్నాయో, పర్మిషన్స్ ఇవ్వాల్సిన శాఖలు, డిఐపిపిఏ కాకుండా మిగతా శాఖల నుంచి కూడా అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఆ 51%ని ఎఫ్డీఐగా పెట్టవచ్చు. రిటైల్ రంగం 100% ఎఫ్డీఐలపై వాళ్ళు అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన ఈ సంస్కరణలో భాగంగా వాటికి సమాధానం దొరుకుతుందని మనం భావించవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సింగిల్ బ్రాండ్ రీటైల్ మీద ఒక కాన్సెప్ట్ డాక్యుమెంట్ ప్రెజెంట్ చేశారు. వాళ్ళు కూడా అసలు 100% చేయడానికే ముందు పోయినప్పటికీ అప్పుడు కొన్ని విషయాలు, అంటే టెక్నాలజీ ఎట్లా డెవలప్ అవుతా ఉంది, మార్కెట్స్ ఎట్లా చేంజ్ అవుతా ఉన్నది, ఈకోసిస్టమ్ ఎట్లా చేంజ్ అవుతా ఉంది, బిజినెస్ అంటే లాస్ట్ 4 ఇయర్స్లోనే చాలా పెను మార్పులు ఈ రీటైల్ రంగంలో రావడం జరిగింది. అంటే ఈ రీటైల్ రావడం కానివ్వండి, ఈ మార్కెట్స్లో కొనుగోలుదారులు ఎక్కువ కావడం కానివ్వండి. కాబట్టి ఈరోజు ఇన్ రెట్రోస్పెక్ట్ ఆ రోజే చేయాల్సిన పని మేము ఈరోజు చేస్తూ ఉన్నాం. ప్రసాద్ గారు, ఎఫ్డీఐల నిబంధనలను కేంద్రం సడలించడంతో మున్ముందు కీలక రంగాల్లో పెట్టుబడుల వృద్ధితో పాటు ఉపాధి కల్పన, ఆదాయం బాగా పెరుగుతుందంటారా? ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలండి. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఏ దేశానికైనా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అవసరం అవుతుందంటే 2 కారణాలు కనపడతాయి మనకి. ఒకటి, ఒక దేశం యొక్క స్థూల జాతీయోత్పత్తి పెరగాలి అంటే ఎవరో ఒకళ్ళు ఖర్చు పెట్టాలి, అంటే ఎవరో ఒకళ్ళకి ఆదాయం ఏర్పడాలి. కాబట్టి ఇప్పుడు కూడా ఖర్చు పెట్టేవాళ్ళు కనుక వచ్చినట్లయితే దేశంలోకి, అది అప్పుగా వచ్చి ఉండొచ్చు లేదా పెట్టుబడిగా వచ్చి ఉండొచ్చు, ఎలా అయినా సరే ఆ దేశంలో గనక అమౌంట్ గనక ఖర్చు పెట్టబడినట్లయితే ఆ దేశంలో ఉండేటువంటి డిఫరెంట్ బిజినెసెస్ అన్నిటికీ కూడా ఇన్కమ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అందువల్ల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో తీసుకోవడం అంటే వెంటనే ఆ మొత్తం అంతా ఇండియాలో ఖర్చు పెట్టబడినట్లయితే టు దట్ ఎక్స్టెంట్ అందరికీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి జీడీపీ పెరుగుతుంది.
ఒక 1,00,000 కోట్లు కనుక భారతదేశంలో కనుక అమౌంట్ వచ్చిందనుకోండి, అమౌంట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లాగా, అది ఆ అమౌంట్ 1,00,000 కోట్లు ముందు ఒక సప్లయర్లకు వెళ్తుంది. వాళ్ళ సప్లయర్లకు మళ్ళీ కొంత లాభం పోను మిగిలిన 95% ఇస్తారు. మళ్ళీ 100లో 95,000 కోట్లలో మళ్ళీ కొంత 90,000 కోట్లు మళ్ళీ వాళ్ళ సప్లయర్లకి. అలా అంచెలంచెలుగా వెళ్ళి దేశంలో ఉన్న జనాభాలో చాలా ఎక్కువ మందికి ఆ అమౌంట్ యొక్క ప్రతిఫలాలు అందే అవకాశం ఉంటుంది. అంటే ఈ 1,00,000 కోట్లు మార్కెట్లోకి వస్తే జాతీయోత్పత్తి దాదాపుగా 6.5 లక్షల నుంచి 7 లక్షల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇండియాలో ఉన్నటువంటి మనీ మల్టిప్లైయర్ ఎఫెక్ట్ అంటాం, అలా పెరుగుతుంది. కాబట్టి అది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం. ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం ఎలాస్టిసిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే 1,00,000 కోట్లు మ్యానుఫ్యాక్చరింగ్లో పెడితే ఎంతమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, 1,00,000 కోట్లు సర్వీసెస్ రంగంలో పెడితే ఎంత అవుతుంది, 1,00,000 కోట్లు కన్స్ట్రక్షన్లో పెడితే ఎంత అవుతుంది, ఇలా లెక్కేసి చూసిన స్టాటిస్టిక్స్ తీసుకుంటే అన్నింటికన్నా ఎక్కువగా అగ్రికల్చర్లో చూస్తేనేమో కేవలం 0.04% వరకు కనుక ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంటే, మ్యానుఫ్యాక్చరింగ్లో కన్నా 0.09 అంటే అగ్రికల్చర్ కన్నా కేవలం 2 రెట్లు మాత్రమే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్లో. అందరూ అనుకున్నట్లుగా మ్యానుఫ్యాక్చరింగ్ కన్నా కూడా మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేది ఎక్కడ అని చూస్తే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. అందులో దాదాపుగా 1.15% వరకు. అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ఎన్ని జాబ్స్ జనరేట్ అవుతాయో డబ్బు ఖర్చు పెడితే దానికి దాదాపుగా 15 రెట్లు వరకు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దీనివల్ల మనకి చేకూరేటువంటి లాభం ఏంటంటే, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లోకి వేరే కంపెనీలు కనుక తీసుకొచ్చి పెట్టుబడి పెట్టించినట్లయితే ఇండియాలో లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిపోయి ఎక్కువ మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి అవకాశం ఉంటుంది. పైగా మనం కూడా ఏమనుకుంటాం, భారతదేశంలో ఉన్న కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా పెరగాలి అని కోరుకుంటూ ఉంటాం. కాబట్టి ఇండియాలో ఉన్న పెద్ద ప్రాజెక్టులు కూడా ఎవరైనా కాంట్రాక్ట్ని బిడ్ చేయాలి, మేము చేస్తామని చెప్పాలి అంటే దాని రిక్వైర్మెంట్కి సంబంధించిన టర్నోవర్ మన దగ్గర చాలా మంది తక్కువ ఉంటుంది. అందువల్ల మన వాళ్ళు ఏం చేస్తుంటారు, మొదలుపెట్టారు ఆల్రెడీ గత 15-20 ఏళ్ళుగా చేస్తుంది ఏంటంటే, ఏ మలేషియన్ కంపెనీతోనో, తైవానీస్ కంపెనీతోనో, చైనీస్ కంపెనీతోనో, లేదా అమెరికనో, జర్మన్ కంపెనీలతో కొలాబరేషన్ జాయింట్ వెంచర్ అని పెట్టి వాళ్ళ బ్యాలెన్స్ షీటు వీళ్ళ బ్యాలెన్స్ షీటు కలిపి ఆ ఎలిజిబిలిటీ వచ్చేట్టుగా చూసుకుంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా మనం ఇవాళ రోజున కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోకి 100% FDI ఇచ్చినా కానీ ఇండైరెక్ట్గా ఈ ఇటువంటి ప్రవేశం ఎప్పుడో జరిగిపోయింది. కాబట్టి వాళ్ళకి తెలిసిందల్లా మీరు వస్తున్నది లీగల్గా రైట్ రాయల్గా వాళ్ళ పేరు వీళ్ళ పేరు పెట్టి బినామీలుగా రాకుండా డైరెక్ట్గా మీరే రావచ్చు అని చెప్పడం జరిగింది. అది ఒక లాభం. అంటే అందరూ కూడా ఇండియాలో ఉన్న కాంట్రాక్టులు చేజిక్కించుకోవడానికి, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వస్తారనేది ఒక అంశం అయితే, రెండవది ఇప్పటి వరకు ఉన్న లిమిటేషన్ ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఇండియాలోకి రావాలి అంటే లోకల్ పార్ట్నర్ని విధిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ టెక్నాలజీ మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలంటే కొద్దిగా గొప్ప భయపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే 100% ఇన్వెస్ట్మెంట్ ఒప్పుకున్నారో వాళ్ళ సబ్సిడరీ ఇక్కడ పెట్టుకుని ఆ 100% ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టుకోవడం ద్వారా టెక్నాలజీ మొత్తం కూడా ఇండియాలోకి వచ్చే అవకాశం ఉంటుంది. టెక్నాలజీ ఫారిన్ది, ఎంప్లాయ్మెంట్ ఏమో ఇండియాది. ఇండియాలోనేమో ఆ ఎంప్లాయ్మెంట్కి అపారమైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మ్యాన్ పవర్కి కుదరలేదు. అంటే బెస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ, బెస్ట్ ఆఫ్ ద మ్యాన్ పవర్ ఎట్ ద లోయెస్ట్ పాసిబుల్ కాస్ట్. వీళ్ళని కాంట్రాక్ట్ని బీట్ చేయగలిగినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. కాబట్టి ఈ లోకల్ సంస్థలు అంటే విదేశీ సంస్థల యొక్క అనుబంధ సంస్థలుగా ఏర్పడే లోకల్ సంస్థలు విపరీతంగా బలపడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బలపడుతుందో ఆర్థిక ప్రతిపత్తి అలాగే ఆర్థికంగా పునరుత్తేజం పొందడం అనేది పెద్దగా కష్టమైన పని కాదు. అపోజిషన్ పార్టీలు గొడవ చేస్తున్నటువంటి మీ ప్రభుత్వం వచ్చినాక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫెయిల్ అవుతారని చెప్తూ వచ్చారు. దానికి జవాబుదారీగా వాళ్ళు తీసుకొచ్చినట్టుగా కనపడుతుంది. దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవడం అనేది దాదాపుగా ఖాయంగా ఉంటుంది. కాబట్టి 2019 ఎలక్షన్స్ నాటికి బహుశా ఈ ప్రభుత్వం మంచి ఎలక్షన్స్ మంచి ధైర్యంతో ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నాకు అనిపిస్తుంది. దినకర్ గారు, మౌలిక రంగాల్లో FDIలను అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందంటారు? ముఖ్యంగా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ విషయం దగ్గరికి వచ్చినట్లయితే ముందుగా ఏదైతే పెట్టుబడుల్ని ఆకర్షించదగినటువంటి మౌలిక సదుపాయాలు కొంచెం తక్కువగా ఉండటం వల్ల కొంత ఇబ్బందిగా కనపడినటువంటి ప్రయాణం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు అనగానే ఒక బ్రాండ్ ఇమేజ్, గతంలో హైదరాబాద్లో ఆయన క్రియేట్ చేసినటువంటి ఏదైతే ఐటీ అన్బోల్డ్ సర్వీసెస్ కానీ ఫార్మాకి సంబంధించినటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసి వరల్డ్లోనే హైదరాబాద్ని ఒక సముచితమైన స్థానంలో నిలిపినటువంటి ఏదైతే ఆ పేరు ఉందో అది ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఉపయోగపడింది. గత సంవత్సరంలో చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ర్యాంకింగ్లో అత్యున్నత స్థానం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే. దాదాపు 25,000 కోట్లకు పైగా FDIస్ని అట్రాక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి విమానాశ్రయాలకి సంబంధించినటువంటి సదుపాయాలు, అలాగే నౌకాయానానికి సంబంధించినటువంటి సదుపాయాలు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బాంబే చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఇటువంటి కారిడార్స్ వాటి చుట్టూతా అట్రాక్ట్ చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఉపయుక్తంగా ఉండేటటువంటి విధంగా తయారు చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ విధమైన ప్రొయాక్టివ్గా ఆయన తీసుకున్న నిర్ణయాలు చూడగానే
అంతర్జాతీయ దిగ్గజం కార్ల పరిశ్రమలో కియా అనంతపూర్ జిల్లాలో రావటం, అలాగే జాకీ అనేటటువంటి ఒక సంస్థ ఇప్పుడు రావటం, అలాగే మీరు చూసినట్లే ఫాక్స్కాన్ కంపెనీ, ఫ్రాంక్లైన్ అండ్ టెంపుల్టన్ కంపెనీ అది కూడా రాబోతుంది. ఈ విధంగా అంతర్జాతీయ విపణిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ రావటం మనం చూస్తూ ఉన్నాం. ఇందాక ఏదైతే ప్రసాద్ గారు చెప్పారో ఎఫ్డిఐ వర్సెస్ జీడిపి, ఎఫ్డిఐ గ్రోత్ని జీడిపితో చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్ఫుటంగా కనపడింది. 5 లక్షల కోట్ల జీడిపితో ప్రారంభమైతే ఇవాళ 8 లక్షల కోట్ల వరకు రీచ్ కాగలిగాం. అంటే ఆ జీడిపి కాంట్రిబ్యూషన్లో ఎఫ్డిఐ పోర్షన్ పెరుగుతూ ఉంది. అంటే అర్థం ఏంటంటే ఇతర రంగాలతో పాటు ఎఫ్డిఐ కూడా అగ్రభాగాన స్పీడ్గా అక్కడ నడుస్తూ ఉంది. ఇక తెలంగాణ విషయం దగ్గరికి వస్తే ఇప్పటికే ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఈ వచ్చేటటువంటి పెట్టుబడులు ఎడిదిరిగి ఈజీగానే వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ తెలంగాణకి సంబంధించిన తెలుగు రాష్ట్రాలకి ఏదైతే ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కూడా ఒకటి విమానయాన రంగానికి సంబంధించి మేలు, అలాగే రిటైల్ రంగంలో సింగిల్ బ్రాండ్కి సంబంధించిన దాని మీద తీసుకోవటం వల్ల ఎక్కడైతే జీడిపి పెరుగుతుంది అంటే కన్సంప్షన్ పెరుగుతుంది, కన్సంప్షన్ పెరుగుతుందంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంస్థల వృద్ధి కూడా బాగా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజాలు ఈ తెలుగు రాష్ట్రాల వైపు చూసేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. కృష్ణసాగరరావు గారు, బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో కేంద్రం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడాన్ని ఎలా చూడాలి? ఓవరాల్ గవర్నెన్స్ ఎజెండాలో ప్రభుత్వంకు ఉన్న ఒక చాలా క్లియర్గా ఉన్న ఆబ్జెక్టివ్లో ఈ రిఫార్మ్స్ అన్నవి ఫైనాన్షియల్ రిఫార్మ్స్ కానివ్వండి, సోషల్ రిఫార్మ్స్ కానివ్వండి, పొలిటికల్ రిఫార్మ్స్ కానివ్వండి, ఇకానమిక్ రిఫార్మ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మా గవర్నెన్స్ ఎజెండాలో భాగం. కాబట్టి ఒక బడ్జెట్ వస్తుందనో లేకపోతే పొలిటికల్ దానికోసం ఎలక్షనీరింగ్ కోసం కాదు. మచ్చుకు చూస్తే నిర్మాణ రంగంలో మనకి 70 సంవత్సరాలలో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అయినా రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ అయినా కూడా మనం ఒక రోబస్ట్ ఈకో సిస్టమ్ని డెవలప్ చేయలేకపోయినాం. అది సిస్టమ్స్ కానివ్వండి, అవి కన్జ్యూమర్ రైట్స్ కానివ్వండి, కన్జ్యూమర్ డెలివరబుల్స్ కానివ్వండి, ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు మన నిర్మాణాత్మకత ఉండడం కానివ్వండి, లేకపోతే నిర్మాణ క్వాలిటీ ఉండడం, నాణ్యత ఉండడం కానివ్వండి, మనం చూడలేదు. ఎందుకంటే ఈరోజు డబ్బు ఉన్నప్పటికీ చాలామంది ఆ ఫినిష్ కానివ్వండి, ఆ ఎక్సలెన్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్ చేయలేకపోతాం. ఇప్పుడు అటు దుబాయ్లో తీసుకున్నా, మీరు గల్ఫ్లో తీసుకున్నా, అటు ఇంగ్లాండ్ వైపు యూరోప్లో తీసుకున్నా, అమెరికా తీసుకున్నా, వెస్ట్లో, వాళ్ళందరి దగ్గర కూడా నిర్మాణ రంగం చాలా పటిష్టమైన రంగంగా, చాలా ఫార్మల్ ఎకానమీలో ఎంబెడ్ అయిన రంగంగా, ఆర్గనైజ్ సెక్టర్గా ఉన్నది. ఇక్కడ ఇంకా కూడా దగ్గర 50% కంటే ఎక్కువ అన్ఆర్గనైజ్డ్ రీటైల్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే నిర్మాణ రంగంలోకి మనం పెద్ద ఎత్తున ఎఫ్డిఐ తీసుకొని వస్తామో ఈ సెక్టర్ ఆర్గనైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ట్యాక్స్ పేయింగ్ ఈకోసిస్టమ్ కావడం, తర్వాత ఇవన్నీ కూడా కంప్లైన్స్లు, తర్వాత నాణ్యత, కాస్ట్ ఎఫెక్టివ్నెస్, రిసోర్స్ మేనేజ్మెంట్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు వినియోగదారులకు కూడా వాళ్ళ హక్కులు కరెక్ట్గా ఫుల్ఫిల్ అవుతాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవుతాయి. కాబట్టి ఎఫ్డిఐ అన్నది నాట్ ఓన్లీ అంటే ఇప్పుడు ఫారిన్ రిజర్వ్స్ని మనం పెంచే క్రమంలో మాత్రమే ఎఫ్డిఐ తీసుకొని వస్తే అది తప్పకుండా కూడా అది ఒక విండో డ్రెస్సింగ్ లాగా ఉంటుంది ఒక ఎకానమీకి. ఎందుకంటే మళ్ళీ ఆ పాజిటివ్ వైబ్స్ పోయినప్పుడు ఎకానమీకి అది కుప్పగూలుతుంది. కానీ ఎప్పుడైతే ఎఫ్ఐఐస్ వేరు, ఎఫ్డిఐస్ వేరు. కాబట్టి ఎఫ్ఐఐస్ ఏమో సెంటిమెంట్ మీద నడుస్తూ ఉంటాయి, ఎఫ్డిఐస్ ఏమో లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ అన్ ఎకానమీని బట్టి ఎంత స్టెబిలిటీ ఉంది, పొలిటికల్ స్టెబిలిటీ, ఎంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఎకానమిక్ స్టెబిలిటీ ఉంది, ఎంత డిమాండ్ ఉంది, దాన్ని బట్టి మార్కెట్లోకి ఎఫ్డిఐస్ వస్తాయి. కాబట్టి దీర్ఘకాలిక ప్రణాళికతోని, దీర్ఘకాలిక ఆబ్జెక్టివ్స్తోని ఎఫ్డిఐస్ వస్తాయి. కాబట్టి భారతదేశం ఒక సంపూర్ణమైన ఎకానమిక్ గ్లోబల్ లీడర్గా షేపప్ కావాలంటే ఈ క్రిటికల్ సెక్టర్స్లోకి మనం తప్పకుండా కూడా ఎఫ్డిఐని ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మార్గంలో, అదే క్రమంలో చేయడం జరుగుతుంది. ఉపాధికి, ఉద్యోగ కల్పనకి ఈ ఎఫ్డిఐల ప్రత్యక్ష పెట్టుబడులు ఎట్లా ఉపయోగపడే అవకాశం? అంటే చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి. ఫస్ట్ ఏంటంటే ఏ బిజినెస్ నడవాలన్నా, అంటే అన్ని బిజినెసెస్, ఆర్గనైజేషన్స్, కమర్షియల్ ఆర్గనైజేషన్స్ ప్రాఫిట్ మోటివ్తో నడిచినప్పటికీ ఆ ప్రాఫిట్స్ని అటైన్ చేయాలంటే మనకి పీపుల్ కావాలి. ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద పిరమిడ్లో ఉన్నదంతా ఎంప్లాయీస్. ఇప్పుడు ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నప్పుడు దానికి క్యాపిటల్ అవసరం ఉంటుంది. అటు ప్రోడక్ట్ క్రియేట్ చేయడానికి క్యాపిటల్ అవసరం ఉంటుంది, ఆ ప్రోడక్ట్ క్రియేట్ చేయడానికి ఎంప్లాయీస్ కావాలి. కాబట్టి ఎంప్లాయీ క్రియేషన్ కూడా క్యాపిటల్ కావాల్సి ఉంటుంది. అంటే క్యాపిటల్ క్రియేషన్ లేకపోతే బిజినెస్ క్రియేషన్ ఉండదు. కాబట్టి ఎఫ్డిఐ వస్తే లార్జ్ స్కేల్ బిజినెసెస్కి క్యాపిటల్ దొరుకుతుంది. చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ సమస్యని మనం పరిష్కరించగలుగుతాం, చాలా పెద్ద ఎత్తున మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాం. అదే కాకుండా ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నవి వేరే కంట్రీల్లో ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ తీసుకొస్తారు. కాబట్టి ఇక్కడ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ అనేవి కొత్తవి వచ్చి కొంచెం ఆర్గనైజ్డ్ ఎకానమీ తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రసాద్ గారు, ఎయిర్ ఇండియా ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉంది.
ఇప్పుడు 49% ఎఫ్డీఏలకు అనుమతి ఇవ్వడంతో నష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఉందంటారా? ఎయిర్ ఇండియా నష్టాలకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా దోహదపడుతుందా అంటే 100కి 110 దోహదపడదు. నష్టాలకు తగ్గే అవకాశం లేనే లేదు. కాకపోతే ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే నష్టాలకి కారణమైనటువంటి రీజన్స్ని వెతికి పట్టుకునే ధైర్యం చేయాలి అంటే ఒక పెట్టుబడిదారుడు మాత్రమే చేయగలడు. భాగస్వామ్య పద్ధతిలో వేరొక పెట్టుబడిదారుడు వచ్చినట్లయితే పెట్టుబడిదారుడు కనీసం ఆశించేది ఏంటంటే నేను చేస్తున్నది లాభాపేక్షతో చేస్తున్న వ్యాపారం కాబట్టి నా లాభం కోసం పనిచేసే ప్రాసెస్ను మాత్రమే ఉంచుతాను, నా లాభం కోసం పనికొచ్చే వస్తువులనే కొంటాను, వాటిలోనే డీల్ చేస్తానని క్లియర్గా చెప్పగలుగుతాడు. అలా చెప్పగలిగినప్పుడు ఎయిర్ ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఒక ఫ్లైట్కి ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటున్నారు, అలాగే ఇండిగో ఎయిర్లైన్స్ లాభాల్లో ఉన్న ఇండిగో ఎయిర్లైన్స్లో ఒక ఫ్లైట్కి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో చూస్తే ఎయిర్ ఇండియాలో దాదాపుగా 5 రెట్లు ఉన్నట్టుగా మన గణాంకాలు చెప్తున్నాయి. అంటే అర్థం ఏంటి? విపరీతమైన స్టాఫింగ్, అది తడిసిపోయిపోయి ఖర్చు అయిపోయి నష్టాల్లోకి వచ్చింది. ఆ నష్టాలను కట్ చేయాలి అంటే ప్రభుత్వ అధీనంలోనే కనుక ఉన్నట్లయితే అది కట్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే పొలిటికల్గా సెన్సిటివ్ మూవ్ అవుతుంది కాబట్టి. అందువల్ల ప్రైవేటీకరణ చేయడం అనేది తప్పనిసరి పరిస్థితి. ప్రభుత్వమే నష్టాల బారిన గురి చేస్తున్న సంస్థలో ఎవరు పెట్టుబడి చేయాలి? ఒకవేళ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే సంస్థను మూసేస్తాను అంటే సొసైటీ ఒప్పుకోదు కాబట్టి సంస్థని నడపాలి అంటే డబ్బులు ఎవరు ఇవ్వాలండి? బడ్జెట్లో నుంచి అలాట్మెంట్ ఇవ్వాలి. అంటే బడ్జెట్లోంచి ఇవ్వాలి అంటే అర్థం ఏంటి? నేను జీవితంలో ఫ్లైట్ ఎక్కని వ్యక్తిని నా డబ్బులు కూడా ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బులు కూడా వాళ్ళ కోసం వెళ్ళిపోతాయి. అంటే నాకు అవసరం లేని సర్వీసు కూడా కేవలం ప్రభుత్వ అచేతన చర్యల వల్ల వచ్చిన నష్టం కోసం నేను కట్టవలసి వస్తుంది. అది ఏ రకంగా కూడా సమర్థనీయం కాదు. కాబట్టి వేరొక ఇన్వెస్ట్మెంట్ తీసుకోవటం, బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ తీసుకురావటం, బయ్యింగ్లో కూడా పారదర్శకతను పాటిస్తూ వీలైనంత వరకు ప్రాఫిట్ ఆబ్జెక్టివ్తో పనిచేయించడం మంచి పద్ధతి. అందువల్ల ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నష్టాలు తగ్గి లాభాలు కూడా బాటన పట్టే అవకాశం ఉంటుంది. ఇవాళ వచ్చిన పాలసీలో సింగిల్ బ్రాండ్లో 100% ఇన్వెస్ట్ చేస్తాను అనగానే వెంటనే కొన్ని గొంతులు లెగుస్తూ ఉన్నాయి. ఏమంటే దీని మూలంగా చిన్న చిన్న వ్యాపారస్తులకి ఉపాధి కోల్పోతారు అంటున్నారు. ఎవరైనా ఒకే ఒక్క వస్తువుని బ్రాండ్ని అమ్మేవాళ్ళు ఎవరైనా చిన్నవాళ్ళు ఉంటారా? ఉండరు. అంటే చిన్నవాళ్ళు ఎప్పుడూ కూడా ఏం చేస్తారంటే మల్టిపుల్ బ్రాండ్సే డీల్ చేస్తారు, కానీ ఒకే బ్రాండ్ నమ్ముకుని జీవితం సాగించే అవకాశం ఉండదు. ఎందువల్లనంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే యాపిల్ కంప్యూటర్స్, యాపిల్ ప్రొడక్ట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇండియాలో అలౌ చేయనప్పుడు కూడా అందరం ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళం. అంటే ఇలా చేయకపోతే ఏం జరుగుతుంది? మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే ఆ లాభాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. అలా కాకుండా 100% బదులు కనుక ఇంపోర్ట్ అలౌ చేసి ఒక సింగిల్ బ్రాండ్కి ఇస్తాను అంటే మనకు వచ్చే లాభం ఏంటంటే ఆ ఒక సంస్థ కంపెనీ ఇక్కడే పెడుతుంది. దాని ద్వారా ఎక్కువ మందికి సప్లై చేయడం ద్వారా రైట్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే నేను అంతకుముందు 70,000 పెట్టి కొనుక్కునే కంప్యూటర్ని వాళ్ళు ఇక్కడే సంస్థ పెట్టినట్లయితే 60,000కో 55,000కో కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఎక్కువ మందికి అవకాశం కూడా దొరికే అవకాశం ఉంటుంది. రిటైల్ సర్వీస్లో కనుక ఆలోచించినట్లయితే 30% అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తూ వచ్చింది. మేము పాలసీ తెచ్చినప్పుడు లోకల్గా 30% అవుట్ సోర్సింగ్ ఉండాలి, లోకల్గా 30% కొనుక్కుంటేనే పర్మిషన్ ఇస్తామని చెప్పాము. ఈ ప్రభుత్వం వచ్చి నాకు ఎత్తేసింది అంటున్నారు. అబద్ధానికి కూడా ఒక అంతు ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రొడక్ట్స్కి ఎవరైతే ఇండియాలో డిమాండ్ ఉన్నదో ఆ వస్తువులను ఇండియాలో డీల్ చేయడానికి పర్మిషన్ ఇస్తూ కొన్ని రోజుల తర్వాత అందులో కనీసం 30% అయినా కనీసం ఇండైరెక్ట్గా ఇక్కడే ప్రొడ్యూస్ చేయాలని చెప్పకనే చెప్పినట్లు. అంటే దానివల్ల ఎవరికి లాభం? ఇండియాలో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇండియాలో ప్రొడక్షన్ కనుక స్టార్ట్ అయితే ఒక్కసారి మ్యాన్ పవర్ ఎంత చీప్గా ఉంటుందో ఇండియాలో తెలుసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా విదేశీ సంస్థలు ప్రొడక్షన్ కెపాసిటీని ఇక్కడ పెంచుకోవడానికి ట్రై చేస్తాయి. మనం 30% అడిగితే బహుశా వాళ్ళు 70% వరకు చేసుకోవచ్చు. దానికి ఉదాహరణగా మనం మారుతినే చెప్పొచ్చు. మారుతి మొట్టమొదటి మొదలుపెట్టినప్పుడు 90% జపాన్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళం. మరి వాళ్ళను 90-95% వరకు మనకి ఇండియాలోనే ప్రొడ్యూస్ అవుతున్నాయి. అందువల్ల రాబోయే రోజుల్లో నష్టాలు తగ్గుతాయి అని చెప్పే ధైర్యం నేను చేయలేకపోయినా నష్టాలు తగ్గడానికి పెట్టుబడి కారణం కాదు, వచ్చినటువంటి పర్యవేక్షణ. ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళ మెరుగైన పర్యవేక్షణలో మాత్రం నష్టాలు తగ్గి ఎయిర్ ఇండియా కూడా లాభాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దినకర్ గారు, కీలక రంగాల్లో ఎఫ్డీఐల జోరుతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన దేశ ర్యాంకింగ్ మరింత మెరుగయ్యే అవకాశం ఉందంటారా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం ర్యాంకింగ్ బాగా మెరుగుపడాలంటే రాష్ట్రాల యొక్క ర్యాంకింగ్ మెరుగుపడాలి ముందు. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో ఉండేటటువంటి ర్యాంకింగ్ మొత్తం కలిపితేనే దేశానికి సంబంధించిన ర్యాంకింగ్ని ప్రభావితం చేయగలవు. కాబట్టి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని మనం చూసినట్లయితే అత్యంత వ్యాపార అనుకూల కార్యకలాపాలను సాగించుకునేటటువంటి ప్రాంతంలో మొదటి స్థానాన్ని ఆక్రమించుకోవడం జరిగింది తెలంగాణతో పాటు కలిసి. దానికి మూల కారణం ఏంటంటే స్టడీ చేసినప్పుడు అవసరమైనటువంటి భూమి లభ్యత, ఆ భూమి మార్పిడి చేసి ఎవరైతే పెట్టుబడిదారులు వస్తారో వేగంగా వారి చేతికి అందించగలగటం, వారికి కావలసినటువంటి విద్యుత్ శక్తి 24 గంటలు 7 రోజులు అందించగలిగేటటువంటి సామర్థ్యంతో ఉన్నటువంటి విధానాలు. అలాగే నీరుకి సంబంధించి ఏంటంటే ఏ పరిశ్రమ కావాలన్నా నీరు అనేది చాలా కీలకమైనది.
దాంతోపాటు రవాణా సౌకర్యాలని బాగా కల్పించగలగటము, వాటితో పాటు మానవ వనరులు సంఘటిత రంగంలో అసంఘటిత రంగంలో కూడా అవసరమైనటువంటి మానవ వనరులు అక్కడ దొరికేటటువంటి విధంగా, వీటన్నిటికీ మించి ముఖ్యంగా ప్రభుత్వ పాలసీలు, ప్రోత్సాహకాలు, వాటికి సంబంధించినటువంటి అంశంలో సింగిల్ విండో అనేటటువంటి విధానంతో వేగంగా ఇచ్చేటటువంటి అనుమతులు ఇవ్వగలగటము, వీటన్నిటికీ మించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవటము. ఆంధ్రప్రదేశాన్ని ఒక ఎగ్జాంపుల్గా మీరు తీసుకున్నట్టయితే ఈ ప్రగతి ద్వారా దాదాపు 325 ప్రభుత్వ శాఖల్ని అనుసంధానం చేసి ఆన్లైన్లో కావలసినటువంటి అనుమతులు వేగంగా వచ్చేటటువంటి ప్రయత్నం చేయటం, ఇటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తూ శాంతి భద్రతలు, అదేవిధంగా ఇక్కడ ఆ యాక్టివిటీ చేసుకోవడానికి వీలైనటువంటి అనువైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఇంప్రూవ్ చేయగలిగినట్టయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అయితే భారతదేశంలో నెంబర్ 1 వచ్చింది, తెలంగాణ ఏ విధంగా నెంబర్ 1 వచ్చిందో, అదేవిధంగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పోటీతో అన్ని రాష్ట్రాలు కనుక ముందుకు నడిచినట్లయితే, మేలైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వం కూడా చొరవ తీసుకున్నట్లయితే డెఫినెట్గా భారతదేశం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానాన రాబోయే 5-6 సంవత్సరాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ఉన్న వ్యాపార అనుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని మెరుగైన వృద్ధి రేటు సాధించాలని కేంద్రం భావిస్తోంది. ఎఫ్డీఐలతో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగే అవకాశం ఉంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.